యశ్వి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు దాకా 15 days జరిగిన క్లాసెస్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వక ముందు నేను 6th, 7th, 8th క్లాసెస్లో స్కూల్స్లో ప్రేయర్ అట్లా చెప్పేటప్పుడు అసెంబ్లీలో నేను పార్టిసిపేట్ చేశాను. అప్పుడు జస్ట్ 20 seconds 30 seconds ఉంటుంది మాకు, అప్పటిదాకే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని. నాకు వీక్కి 2 times దొరికేది. అప్పుడు అట్లా ఇయర్ మొత్తం 2 times అంటే మినిమం ఒక 100 times నేను పార్టిసిపేట్ చేశాను. బట్ అప్పుడు నర్వస్ ఉండేది. ఆ తర్వాత ఒక 2 years దాకా నేను మైక్ పట్టుకుని మాట్లాడింది లేదు. ఆ తర్వాతకి మా డాడీ ఎక్కడో యాడ్ చూసి ఇక్కడ చేర్పించారు. నన్ను చేర్పించిన తర్వాత స్టార్టింగ్ డే రోజు ఎందుకు వచ్చింది, వేస్ట్ అవుతుందేమో అనుకున్నా. ఆ తర్వాతకి డాడీకి చెప్పే అవసరం, మా డాడీ వదిలేసి ఏమో చెప్తే చేంజ్ అవుతానో లేదో నాకు తెలీదు, మళ్ళీ వేస్ట్ అయితే అని చెప్తే డాడీ ఏం కాదు ఇన్ని క్లాసెస్కి వెళ్ళో ఇది ఒకటి కూడా వెళ్ళు అని అంటే సరే డాడీ పంపించారు. వచ్చా స్టార్టింగ్ డే రోజు మొత్తం బోరింగ్గా, అంటే కొత్త కాబట్టి అది చాలా బోరింగ్గా అనిపించింది, ఇంట్రెస్ట్ లేదు. సో సెకండ్ డే అట్లనే ఉంది. నేను థర్డ్ డే నుంచి మేము మంచిగా వచ్చా, ఇంట్రెస్ట్తో వచ్చా. ఆ తర్వాత స్టార్టింగ్ డే నుంచి అందరూ మంచిగా ఉన్నారు, కానీ అందరూ చాలా నర్వస్గా ఉన్నారు. నేను నాతో వస్తే నేను నర్వస్గానే వచ్చా. అందరు సైలెంట్ అయితే నేను సైలెంట్గానే ఉన్నా. ఆ తర్వాత సార్ వచ్చి కొంచెం మాట్లాడటం నాతో మంచిగా ఉన్నారు. నేను థర్డ్ డే నుంచి ఇంట్రెస్ట్తో వచ్చాను. అప్పటి నుంచి అందరితో కొంచెం కలిసి ఉండటం జరిగింది. అండ్ స్పీచెస్తో వస్తే సార్ ఇచ్చే టాపిక్ని ఎక్కువ నేను చాలా టాపిక్స్ ప్రిపేర్ అవ్వలేదు, అప్పటికప్పుడు వెంబడే చెప్పేస్తాను. సో అట్లా చెప్పడం వల్ల మధ్యలో బ్రేక్స్ రావడం అట్లా జరిగింది. కానీ అట్లా కాకుండా ఒకరు ప్రిపేర్ అయ్యి మాట్లాడినా కూడా మేబీ బ్రేక్స్ రావచ్చు. ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడాను. సో అవ్వకుండా మాట్లాడినా కూడా నేను 1 minute నుంచి 2 minutes 3 minutes, నా హైయెస్ట్ వచ్చేసి 8 minutes దాకా నేను మాట్లాడాను కంటిన్యూస్గా. సో స్టార్టింగ్ డేస్ 20 seconds మాట్లాడా, ఆ తర్వాత 1 minute, ఆ తర్వాత 2 minutes, మళ్ళీ తర్వాత 5 minutes మాట్లాడా. మళ్ళీ తర్వాత డిక్రీజ్ అయింది. అప్పుడు ఎందుకు డిక్రీజ్ అయింది, మళ్ళీ తర్వాత ఇంక్రీజ్ అయింది. మొన్న 8 minutes మాట్లాడా నేను. సో అట్లా ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. అండ్ సార్ లాస్ట్ ఒక 10 minutes 20 minutes ఉన్నాక గేమ్స్ అండ్ క్లాప్స్ నేర్పిస్తారు. సో క్లాప్స్ వస్తే అవి కొంచెం స్పెషల్గా అండ్ ఇన్నోవేటివ్గా ఉంటాయి. అవి ఎప్పుడు అంటే మనం ఎక్కడ అవి చూడం ఆ క్లాప్స్ అని, ఒక అకేషన్ బట్టి ఆ క్లాప్స్ అనేవి ఉన్నాయి. సో 15 daysలో మాకు 40 క్లాప్స్ నేర్పించారు. అండ్ గేమ్స్ 15 days మొత్తం గేమ్స్ అట్లా అయినాయి. ఒక 13 games 12 games దాకా మేము ఆడాం. అండ్ అందులో వచ్చేసి బ్రెయిన్ విటా గేమ్ మాత్రం చాలా నచ్చింది అందరికి. అండ్ నాకు అది చాలా నచ్చింది. అది ఎందుకంటే స్టార్టింగ్ ఆ గేమ్ ఆడేటప్పుడు ఏం అర్థం కాలేదు. సో సార్ నేర్పించారు, మొత్తం కన్ఫ్యూజ్ అయింది. ఆ తర్వాత మేము నేర్చుకొని ఆడటం వల్ల ఓకే మాకు అర్థమైంది, ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత అది సాల్వ్ చేయడం, ఎట్లా సాల్వ్ చేయాలని కొంచెం బ్రెయిన్కి వర్క్ అయింది అది. సో అది బ్రెయిన్ ప్రాక్టీస్కి యూజ్ అయింది. అండ్ తర్వాతకి సార్ చెప్పే మోరల్ వాల్యూస్ ఉంటాయి, పీపీటీస్ చూపిస్తారు. పీపీటీస్లో ప్రతి పీపీటీలో ఒక మోరల్ వాల్యూ ఉంటుంది. ఒకటి సక్సెస్ గురించి, తర్వాత ఫియర్ ఎలా పోగొట్టాలి, తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ చేస్తే మనం ఈ పొజిషన్లో ఉంటాం అని సార్ అట్లా పీపీటీస్ చూపించారు. అండ్ ప్రతి గేమ్లో ఒక సంథింగ్ ఏదో ఒక చిన్న మోరల్ ఉంటుంది, లైక్ బ్రెయిన్కి సంబంధించింది కానీ సక్సెస్కి సంబంధించింది కానీ ఉంటుంది. అండ్ ఆ మోరల్లో నాకు స్టార్టింగ్ డే రోజు గేమ్ మేము జస్ట్ ఏం ఆడలేదు. సార్ బెలూన్స్ ఇచ్చారు, మేము జస్ట్ దాన్ని బ్లో చేసి దగ్గర పెట్టుకున్నాం. సార్ దాన్ని పగలు కొట్టి లాస్ట్కి ఎవరు ఉంటారు, మేము ఎవరైనా ఏం చేయలేదు, చాలా సైలెంట్గా ఉన్నాం. మాకు అర్థం కాలేదు. అప్పుడు సార్ అన్నారు అదే గేమ్ మీరు అందరు విన్ అయ్యారంటే మాకు అప్పటికి అర్థం కాలేదు. సో తర్వాత చెప్పారు ఇది ఎవరు అట్లా చేయలేదు, మీరే అలా చేశారు, అది అసలు అయితే మొత్తం అందరికి పగలు కొట్టారు, మీరు అలా పగలు కొట్టలేదు కాబట్టి మీరు విన్ అయ్యారు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది పక్కన వాళ్ళని తొక్కొద్దు, మనం సక్సెస్ అవ్వాలంటే మనం డైరెక్ట్గా మనమే సక్సెస్ అవ్వచ్చు అని అది బాగా అర్థమైంది. అండ్ తర్వాతకి 12th పేరెంట్స్ సెషన్ జరిగింది, అది చాలా బాగా జరిగింది. అప్పుడు మాత్రం పేరెంట్స్ గురించి వాల్యూస్ తెలిసాయి మాకు. అండ్ గెస్ట్ వాళ్ళు వచ్చేసి మాకు అంటే మేము ఎట్లుంటున్నాం, మా జనరేషన్ ఎట్లుంటే అసలు మేము ఎలా ఉండాలని డిఫరెన్షియేషన్ చేసి చూపించారు.
అండ్ ఆ సెషన్ మాత్రం చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా అర్థమైంది. పేరెంట్స్ వాల్యూస్ అర్థమైనాయి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, మన కోసం ఎలా కష్టపడుతున్నారు అని అర్థమైంది. అండ్ ఇక్కడికి రావటం వల్ల నా స్టేజ్ ఫియర్ అనేది చాలా వరకు పోయింది. మేబీ కొంచెం ఉండొచ్చు, అది అట్లా డైలీగా ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతుంటే మొత్తం పోతుంది. అండ్ ఇక్కడికి రావడం ఫస్ట్ యాడ్ పెట్టినందుకు సార్కి థ్యాంక్స్ చెప్పాలి, అది మా డాడీ చూసినందుకు మా డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ మా కోసం టైం స్పెండ్ చేసి మొత్తం ఓపికతో మా అందరికి చెప్తున్నందుకు సార్కి చాలా థ్యాంక్స్. సుధీర్ సార్ వల్లనే మేము ఇప్పుడు ఇంత ఫియర్ లేకుండా మాట్లాడుతున్నాం. అండ్ గ్రోయింగ్ గ్లోబల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్, వాళ్ళు సార్కి ఇట్లా ప్లేస్ ఇచ్చి పెట్టుకోండి ఇట్లా ట్రైనింగ్ సెంటర్కి అని ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా సార్తో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లా సార్ లాగా ట్రైనింగ్స్ పెట్టి ఇంకా సార్తో పాటు అట్లా మొత్తం అందరూ కలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ చిల్డ్రన్స్లో ఉన్న ఫియర్ మొత్తం పోగొట్టాలని అనుకుంటున్నాను. అందరూ నేనైతే సార్లకు ఒక ట్రైనింగ్ సెంటర్ పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మేమే మాట్లాడలేకపోతున్నాం, ఒకవేళ ఫ్యూచర్ జనరేషన్లో వాళ్ళు మాట్లాడలేరు అనుకుంటాం. మేబీ మొత్తం డిజిటల్ మొత్తం టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరు ఎవరు ఉంటారు అంత మొత్తం భయంతో ఉంటారు. అండ్ ఇది ఒక మంచి డెసిషన్, ఇది ఇప్పుడున్న వాళ్ళకి ఇదైతే చాలా మంచిది. అండ్ అందులో మనమే కాదు వేరే వాళ్ళని కూడా ఉండాలి ఎప్పుడైనా. సో అందుకు ఈ ట్రైనింగ్ సెంటర్ ఇంకా చాలా బ్యాచెస్తో ఉండాలని అనుకుంటున్నాం. ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సుధీర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ట్రైనింగ్.